నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో సుమోటోగా విచారణ స్వీకరించాలంటూ కూడా స్పీకర్ను కోరారు ముఖ్యమంత్రి. మరోవైపు బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. 21 మంది సభ్యులపైన 2 రోజుల పాటు సస్పెన్షన్ని విధించారు. ఇవాళ రేపు సభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి పైన తుపాకీ ఎక్కుపెట్టినట్టుగా సిగ్నల్స్ ఇస్తూ సైగలు చేస్తూ కాల్ చేస్తామని తుపాకీ ఎక్కుపెట్టి చేసిన సైగా సభను దుమారం లేపింది. ఒక దళితుడి పైన, కేసీఆర్తో స్థాయి ఉన్నటువంటి వ్యక్తి పైన, ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి పైన తుపాకీ ఎక్కుపెట్టినట్టు మీరు సైగలు చేస్తారా? ఇది దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. వాళ్ళపైన ఎంత చిన్న చూపు చూస్తుందో అర్థమవుతుందంటూ కూడా సభ మొత్తం కూడా కడియం శ్రీహరికి మద్దతు ఇస్తూ పాడి కౌశిక్ రెడ్డిని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. గతంలో కూడా స్పీకర్కు సభ నడపడం రావట్లేదు, సభను నడిపించడం నేర్చుకోండి అంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి కామెంట్ను కూడా ఈరోజు ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ రోజు దళితులకు ఎంత మర్యాద ఇచ్చారు. సో ఇప్పుడు అదే అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ నడుస్తోంది. ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వండి, అక్రమాల అన్యాయాలు ఏమైనా జరిగితే వాటిపైన మాట్లాడండి, కానీ అంతే తప్ప ఈ విధానం ఏంటంటూ ముఖ్యమంత్రి ఘాటుగా స్పందిస్తూ స్పీకర్ దీనిపైన సుమోటోగా తీసుకోవాలి అంటూ కూడా చేయడం జరిగింది. సో ఎథిక్స్ కమిటీని నియమిస్తూ ఆ కమిటీకి అప్పయ్యపాల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సో పాడి కౌశిక్ రెడ్డి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఏం జరగబోతోంది మాట్లాడదాం. బిఫోర్ దట్ కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే ప్రొఫెసర్ శేషు సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి మా కరెస్పాండెంట్ సునీల్ ఉన్నారు అసెంబ్లీ నుంచి. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా నిరసన తెలుపుతున్నారా? సో ఎథిక్స్ కమిటీ నియమిస్తున్నారా? నియమిస్తే అప్డేట్ ఎప్పటి వరకు రావచ్చు? అండ్ ఈరోజు సాయంత్రానికి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చు? స్పీకర్ నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు, ఎప్పటివరకు ఉండొచ్చు? ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోజా విషయంలో కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుమారెడ్డి వెంకటరెడ్డి సంపద విషయంలో ఏ తరహాలో విచారణ చర్యలు తీసుకున్నారో అదే తరహాలో ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి అసభ్య పదజాలాలు, అదేవిధంగా వెకిలి చేష్టలకు సంబంధించిన విషయంపై కూడా ఇప్పటికే అధికార పక్షం నేతలు, అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ఈ పాడి కౌశిక్ రెడ్డి దళితుల ముఖ్యమంత్రిపై, దళితులపై, దళిత మంత్రులపై, దళిత స్పీకర్పై ఏ రకంగా వ్యవహరణ శైలి ఉందో, గతంలో జగదీశ్వర్ రెడ్డి విషయంలో ఏ విధంగా మాట్లాడారో, స్పీకర్ స్థానానికి సంబంధించిన విషయాలపై కూడా అదే తరహాలో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, ఖచ్చితంగా ఎథిక్స్ కమిటీ సూచనల మేరకు ఖచ్చితంగా ఇతనిపై చర్యలు తీసుకునే విధంగా ఖచ్చితంగా ఎథిక్స్ కమిటీ నియమించాలి, ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి స్పీకర్ నేతృత్వంలో త్వరలోనే ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసి, ఇప్పటివరకైతే కమిటీలు నిర్మించలేదు. అసెంబ్లీలో ప్రాంగణంలో ఎథిక్స్ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. సభా సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సభ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజలకు వారి పక్షాన ప్రతిపక్ష నేతలు గొంతు వినిపించాల్సిన నేతలు ఈ రకంగా సభలో ఇష్టానుసారంగా సభ సంప్రదాయాలను మంటగొలుపుతూ ప్రొసీడింగ్స్ని ఫాలో కాకుండా వ్యవహరిస్తే మాత్రము అసెంబ్లీ ప్రొసీడింగ్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే తరహాలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపద విషయంలో ఏ తరహాలో తీసుకున్నారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోజా విషయంలో ఏ తరహాలో చర్యలు తీసుకున్నారో అదే తరహాలో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడి చెప్పవచ్చు. ఇక ఈరోజు 10వ రోజు, ఈరోజు 10 రోజుల నుంచి అసెంబ్లీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు ప్రధానంగా 3 అంశాలకు సంబంధించినటువంటి బిల్స్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒకటి గిగ్ వర్కర్లు, అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు 10 నుంచి 20% వారికి జీతభత్యాల నుంచి చెల్లించే ప్రక్రియ, ఈ ప్రొసీడింగ్స్ సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి, అటు కడియం శ్రీహరి, అటు కేసీఆర్ సమూజిగా పనిచేసినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఎంతో రాజకీయ అనుభవజ్ఞటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిపై దుర్భాషలాడడం, వెకిలి చేష్టలు చేయడం పట్ల అటు అధికార పక్ష నేతలు కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపై ఈరోజు అటు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంపై కూడా బీఆర్ఎస్ నేతలు కొంత ఆందోళన చేసిన నేపథ్యంలో
స్పీకర్ మాత్రం 21 మంది బీఆర్ఎస్ నేతలు సస్పెండ్ చేశారు. ఈ రోజు రేపు వాళ్ళిద్దరిని కూడా అంటే 2 రోజుల పాటు వారిని సస్పెండ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా అసెంబ్లీ మాత్రం హాట్గా కొనసాగే అవకాశం ఉంది. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా శాస్త్ర సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే గతంలో చేసినటువంటి విషయాలపై కూడా గతంలో సభ్యులపై చేసినటువంటి ఏదైతే ఇష్యూస్ అదే తరహాలో ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ఎథిక్స్ కమిటీ చేస్తుందనేది పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో పాడి కౌశిక్ రెడ్డి అంశం అంటే ఈ మధ్యకాలంలో ప్రతిసారి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగానే మారుతోంది. కరీంనగర్ సిపి విషయంలో మాట్లాడడం కానీ, లేదంటే కరీంనగర్ సిపికి సంబంధించినటువంటి మతం విషయంలో మాట్లాడడం కానీ, సో ఏదైనా ఉంటే ఆధారాలు బయట పెట్టాలి కానీ ఆరోపణలు చేస్తున్నారు అంటూ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. బట్ సభ డైవర్ట్ అయిపోయింది. ప్రజా చర్చల మీద, ప్రజా సమస్యల మీద, పథకాల మీద, బడ్జెట్ల మీద, విద్య మీద, ఉద్యోగాల మీద, హక్కుల మీద, 6 గ్యారంటీల మీద, పద్దుల మీద మాట్లాడాల్సినటువంటి సభ తుపాకీ ఎక్కుపెట్టుకోవడాలు, సైగలు చేసుకోవడాలు, సస్పెండ్ చేయడాలు, నిరసనలు తెలపడాలు, ఇన్ని రోజులు సభలు నడిపితే ఈ సభలో జరుగుతున్నది ఏందన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. గౌతమ్ ప్రసాద్ గారు, చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు, ఎందుకు సభను పక్కదారి పట్టిస్తున్నారు? ముఖ్యమంత్రి పదే పదే అంటున్నారు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, సో మేము తీసుకుంటాం అని మాట్లాడుతున్నారు. సో ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చేస్తున్న కామెంట్, దళితులను కించపరుస్తున్నారు, దళిత స్పీకర్ నోరుస్తలేరు, దళిత ఎమ్మెల్యేలు నోరుస్తలేరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయి వ్యక్తులను కూడా ఈరోజు ఒక జూనియర్ అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టి సైగలు చేయడం, బెదిరించడాలు ఏం జరుగుతోంది టీఆర్ఎస్ పార్టీలో, ఏం చెప్తారు? అవునన్నా, అందరికీ నమస్కారం. నమస్తే. శేషన్నకు, అదేవిధంగా మన కార్తిక్, అందరికీ నమస్కారం. అంటే ఇవాళ అంటే దళిత నాయకుడిని అగౌరవపరిచిండ్రు, అదేవిధంగా రెస్పెక్ట్ చేయట్లేదు, అందుకనే ఈ రకంగా చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. మేము మాట్లాడకంటే ముందు రేవంత్ రెడ్డి గారే అంటే ఆయన గురించి మాట్లాడింది ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడింది ఇది సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అస్థైర్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ వేసి సొంత ఊరుపడి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడు, ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. శ్రీకాంత్ గారు, ఎవరు ఎవరిని అగౌరవపరిచినారు, ఎవరిని అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారు, ఎవరిని ఒక అసెంబ్లీ స్థాయి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఎంపీగా ఉండి, ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి మీద గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి. దళితుడు అనే నిరూపణ చేసుకోవటం అన్నంత వరకు సరే మనం మాట్లాడుకుందాం. అప్పటికే ఆయన ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని వాడు వీడు అనొద్దా? వాడు వీడు అని చెప్పేసి అగౌరవంగా మాట్లాడింది ఎవరు? ఒకసారి కాదు. అంటే ఇప్పుడు ఏమంటారంటే ఎదుటోళ్ళు గడ్డి తింటే మనం కూడా గడ్డి తింటామా అన్నటువంటి సామెత లాగా కనిపిస్తుంది మీరు చూసేది. ఆయన చేసిన కామెంటు ఈ రోజు ఆయన గౌరవిస్తున్నారు, మేమేమైనా గౌరవించాలా అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు, తప్పు. నేను నా పూర్తి మాట వినకన్నా ముందే మీరు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే ఆ మాటలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట. అదే విధంగా కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఆయనని అట్లా వాడు వీడు ఏమన్నా సంబోధించిండా, ఏమన్నా అన్నాడా, ఏమైనా నోటితో తిట్టరాని మాటలు ఏమన్నా తిట్టిండా, ఏం చేసిండని చెప్పేసి దళితుడిగా అతన్ని అగౌరవపరిచిందని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. అదే విధంగా దాన్ని బేస్ చేసుకొని అంటే సస్పెన్షన్ చేయాల్సిన ఇప్పుడు అవమానించాలంటే నోటితోనే అవమానించాలని రూల్ ఏం లేదు కదా. మీకు సభ నడప రావట్లేదు స్పీకర్ గారు అని చెప్పేసి అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పీకర్ని పట్టుకోరన్నారు. ఇవాళ అదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా బయట తీశారు. అంటే దళితులంటే మీకు వడదా? దళితుల్ని మీరు పట్టించుకోరా? దళితులకు కనీసం గౌరవం ఇయ్యరా? ఒక స్పీకర్ స్థానంలో, స్పీకర్ చైర్లో ఉంటే అసలు సభ ఎటు జరగాలి, సభ ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి.
సభ నడప రావట్లేదు అని చెప్పేసి అనే హక్కు ఎమ్మెల్యేలకు లేదా? ఉమ్, మీరు చెప్పండి. అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంతృత్వమా? ఒక అది నిజంగా కూడా నడప రావట్లేదని నేను కూడా మాట్లాడుతున్నా. వాస్తవం అది. ఈ రోజు సభను ఏ విధంగా నడుపుతున్నారు, ఉమ్, ఏ విధంగా చేస్తున్నారు? ఏదన్నా మాట్లాడితే అంటే అధికార పక్షం మీద మాట్లాడితే మైకులు కట్ చేస్తారా? ఉమ్, అదే విధంగా ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తారా? ఎవరైనా అసెంబ్లీలో బడివే అని మాట్లాడతారండి? ఉమ్, బడివే అని మాట్లాడతారా? ఉమ్, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే సభ బాగుంటది. ఉమ్. అదే విధంగా అధికార పక్షం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడి లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితేనేమో సభ చాలా బాగా జరిగినట్టు. ఉమ్. కానీ ఎదుటి పక్షం నుంచి విమర్శ వస్తే, సరి అయిన పద్ధతిలో విమర్శ వస్తే అది తప్పు అని చెప్పేసి నడిపేది అది ఒక అసెంబ్లీ. దాన్ని గడ్డం ప్రసాద్ నడుపుతున్నాడు చాలా బాగా అని చెప్పేసి మనం సర్టిఫికెట్ ఇస్తామా? ఒక స్పీకర్ అనే వ్యక్తి ఒక్క నిమిషం కార్తిక్ గారు వినండి. దయచేసి శ్రీకాంత్ గారు, అక్కడ నిండు సభలో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరుని తప్పు పట్టలేని స్పీకర్ ఎందుకు అని అడుగుతున్నా నేను. ఉమ్, ఎందుకు? ఏం అవసరం? నీకు చేత కాకపోతే వదిలిపెట్టేసాయి, ఆ స్పీకర్ పదవిని వదిలిపెట్టేసాయి. కళ్ళకు గంతలు కట్టుకున్నావా? నేను ఇప్పుడు అడుగుతున్నా. అదే ఎమ్మెల్యేలు పార్టీ మారిందని చెప్పేసి ఆధారాలతో సహా ముందు పెడితే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్న స్పీకరా? ఎట్లా స్పీకర్ అవుతారు? ఏ రకంగా సజావుగా నడుపుతున్న స్పీకర్ అవుతారు? సభని సజావుగా నడుపుతున్నారంటే నిష్పక్షపాతంగా నడపాలి. ఏ ఒక్క పక్షం తీసుకోవడానికి అవకాశం లేదు, వీలు లేదు. ఎవరైనా సరే, అది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, తప్పుని తప్పనమనండి, ఒప్పుని ఒప్పనమనండి. అదేవిధంగా అధికార పక్షం మాట్లాడితే గంటల తరబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మైక్ కట్ కాదు, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తేనేమో తప్పు కాదు. కానీ ప్రతిపక్షం దాన్ని కౌంటర్ ఇస్తూ మాట్లాడితే, సరి అయిన భాషను వాటి మాట్లాడితే దాన్ని కట్ చేస్తారు. ఇది సభని నడిపే పద్ధతి. అదేవిధంగా ఈ రోజు కడియం శ్రీహరి విషయంలో కూడా అంటే మాట్లాడుతున్నది ఏంది, అదేవిధంగా చేసింది ఏంది? నిజంగా కూడా అట్లా చేస్తే మీరు సస్పెండ్ చేయడమో ఏమైనా చేయండి. ఏ దానికి సంబంధించి ఎక్కడి వరకు పరిమితం కావాలో అక్కడికి పరిమితం కండి, అంతేగాని. కానీ బీఆర్ఎస్ పార్టీకి నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. సైగలు చేసి రెచ్చగొట్టి ఎవరికైనా కోపం వస్తుంది. సైగలు చేసి రెచ్చగొడితే ఖచ్చితంగా వాళ్ళు కులం కార్డు తీసుకొస్తారు. అంతకుముందు మీరు స్పీకర్ విషయంలో మాట్లాడడం, వాళ్ళు అన్నారని చెప్పేసి మీరు అనడానికి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. బడ్జెట్ సంబంధించినటువంటి పద్ధతుల విషయం మాట్లాడొచ్చు, ఆ లెక్కల విషయం మాట్లాడొచ్చు, ఏ డిపార్ట్మెంట్ కి ఎంత బడ్జెట్ పెట్టారని మాట్లాడొచ్చు, స్కామ్ల విషయం మాట్లాడొచ్చు, అమృత్ స్కామ్ టెండర్ల గురించి, నైనికోల్ బొగ్గుగానికి సంబంధించి ఇన్ని అంశాలు వదిలేసి సైగలు చేయడం, కౌశిక్ రెడ్డి డైవర్ట్ చేయడం, ఆ ట్రాప్లోకి దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ఇక దాని చుట్టే తిరగడం, సస్పెన్షన్లు చేయడం, నిరసనలు తిరగడం, సభా సమయం మొత్తం వృధా అవుతుంది కదా. శ్రీకాంత్ గారు, అవన్నీ మాట్లాడినామండి, ఏది వదిలిపెట్టలేదు, అన్ని మాట్లాడినాము, ఇప్పుడు కూడా మాట్లాడతాము, రేపు కూడా మాట్లాడతాము, ఏవి వదిలిపెట్టలేదు. మేము గత అసెంబ్లీ చూడండి, ఇప్పుడు అసెంబ్లీ చూడండి, ప్రతి విషయంలో మేము మాట్లాడుతున్నాము. మా ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాము, కుంభకోణాల మీద మాట్లాడుతున్నాము, ప్రజా సమస్యల్ని లేవనెత్తుతున్నాము, ప్రతి విషయాన్ని మాట్లాడుతున్నాం. మేమేదో ఒక విషయం మాట్లాడి ఇంకో విషయం వదిలిపెట్టడం కాదు. పాడి కౌశిక్ రెడ్డి పైన వేటు వేయడానికి స్పీకర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎథిక్స్ కమిటీ నియమించి, సో వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉంటుంది ఏమిటి అన్న దానిపైన భవిష్యత్ ఏంది పాడి కౌశిక్ రెడ్డి దాన్ని తెలియబోతోంది. అంశం అట్లా ఉంటే 21 మంది సభ్యుల మీద 2 రోజుల పాటు సస్పెన్షన్ విధించారు స్పీకర్. సో ఇవాళ రేపు సభ నుంచి సస్పెండ్ చేశారు. సో తర్వాత సభకు 3వ రోజు వస్తారు. సో సభ ఎట్లా జరగాలి, ఏం జరుగుతోంది, కులం, జాతి, తిట్టుకోవడాలు వీటిపైనే నడుస్తుంది, నిరసనలు వీటిపైన నడుస్తోంది. స్పీకర్ అసమర్థత ఉంది, స్పీకర్కు సభ నడిపించడం చేత కావట్లే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇదే డిబేట్లో గౌతమ్ ప్రసాద్ గారు కూడా అదే సంచలన కామెంట్ చేస్తున్నారు. కార్తిక్ గారు ఏం చెప్తారు? సార్, ఇంతకు ముందు గౌతమ్ అన్న ఒక వీడియో చూపించే ప్రయత్నం చేసినారు సార్. వీడియో చూపించే ప్రయత్నం చేస్తుంటే నేను ఇంకేదో చూపిస్తారు అనుకున్నా కానీ అన్న కూడా కౌశిక్ అన్న కన్నా ఘోరంగా తయారవుతాడు మా గౌతమ్ అన్న. గౌతమ్ అన్న మంచోడు, మీద కొంచెం విషయం తెలిసిన వాడు, ఏదైనా సరే కొంచెం సబ్జెక్ట్ పట్టుకొని మాట్లాడతాడు. కానీ ఈరోజు ఎందుకో కౌశిక్ని కాపాడే ప్రయత్నంలో అన్న కూడా ఎందుకో తప్పుదారులు వెళ్ళిపోయాడు. సభలో మాట్లాడిన దానికి, మీడియాతో మాట్లాడిన దానికి, ఐఎన్పిఆర్లో మాట్లాడిన దానికి, చిట్చాట్లో మాట్లాడిన దానికి, బయట వేరే దగ్గర మాట్లాడిన దానికి అన్ని తీసుకొచ్చి ఒకటే కాడిని కట్టేస్తానంటుంది. నాకు అర్థం కాలే.
ఈ రోజు అంటే కౌశిక్ రెడ్డి ఎక్కడ గారు మాట్లాడితే మాట్లాడిన అంటే భాష ఎక్కడ ఏంది? అంటే తలాల్ని ఒక్క నిమిషం గౌతమ్ అన్న, బట్టి తప్పు ఒక్క నిమిషం, ఒక్క తలాల్ని బట్టి నిమిషం, తప్పు ఒక్క నిమిషం. ఏం సలహా ఇస్తావు? తలాల్ని బట్టి విషయం ఏం మాట్లాడా సలహా ఇచ్చా ఏం లేదు, గమనుండాలి. ఒక్క తలాల్ని నిమిషం బట్టి మీరు విషయం ఏం మాట్లాడా మాట్లాడదు, ఏం మాట్లాడతా తలాల్ని బట్టి విషయం మాట్లాడా శ్రీకాంత్ గారు తలాల్ని ఒక్క బట్టి నిమిషం. విషయం మాట్లాడా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, తలాల్ని బట్టి విషయం ఒక్క నిమిషం. మాట్లాడా ప్రసాద్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్. నో గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మీ పాయింట్ నేను మాట్లాడతా, మీ పాయింట్ నేను మాట్లాడతా. గౌతమ్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 1 సెకండ్, 1 సెకండ్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇది మీ ఇద్దరి మధ్య పంచాయతీ కాదు, ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య జరుగుతుంది. ఒక్క నిమిషం. గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గౌతమ్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్. నో లెట్ మీ గౌతమ్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, 1 సెకండ్. గౌతమ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గౌతమ్ ప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? శ్రీకాంత్ గారు నా వాయిస్ పోతుందా? ఆయన మాటలు వెనక్కి తీసుకోమనండి. రైట్, 1 సెకండ్. ఆయన మాటల్ని వెనక్కి తీసుకోమనండి. ఒక్క నిమిషం. నా పట్ల మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోమనండి. ఆయన నా పట్ల మాట్లాడిన మాట. ఒక్క నిమిషం. గౌతమ్ గారు ఒక్క నిమిషం. నేను క్లారిటీ ఇస్తా. కార్తిక్ మాటలు నేను క్లారిటీ ఇస్తా. ఒక్క నిమిషం. గౌతమ్ గారు ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా, ఆయన ఒక్క నిమిషం, నేను వింటున్నా. గౌతమ్ గారు ఐల్ టాక్ టు యూ. ఒక్క నిమిషం. కార్తిక్ గారు సైలెన్స్. కార్తిక్ గారు దయచేసి నా మాట మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా ప్లీజ్ సైలెన్స్. గౌతమ్ గారు ప్లీజ్. అసెంబ్లీ గురించి మాట్లాడినా అసే ఒక్క నిమిషం. గౌతమ్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు 1 సెకండ్. 1 సెకండ్. నేను విన్నా, నేను మాట్లాడతా. 1 సెకండ్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు దిస్ ఈస్ నాట్ కరెక్ట్. నేను కార్తీక్ గురించి నేను పర్సనలైజ్ చేసిన 1 సెకండ్. ఒక్క నిమిషం. గౌతమ్ గారు 1 సెకండ్. కార్తిక్ గారి మాటల్లో నాకేమర్థమైందంటే, ఒక్క నిమిషం. కార్తిక్ గారి మాటల్లో నాకేమర్థమైందంటే, నేను వింటున్నాను, గౌతమ్ అన్న కూడా కౌశిక్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన ఒక మేధావి అని మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేయాలి ఆయన. మీరు ఎందుకు కౌశిక్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతూ ఆయన వదిలిన కామెంట్ ఏంటంటే, నిండు అసెంబ్లీలో మాట్లాడే మాటకు బయట మీడియాలో చిట్చాట్లో రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటకు తేడా ఉంటుంది. ఎస్, మీరన్నది కూడా కరెక్టే. ఎథికల్గా ఒక మనిషి ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడతాడా, ఏ ఎండకు ఆ గొడుగు పడతారా అని మీరు అంటున్నారు. బట్ అది నిండు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి మాట్లాడతారు, బడివి అంటారు, వీళ్ళు తుపాకులు చూపిస్తామని మాట్లాడుతున్నారు. అసలు అసెంబ్లీ సరిగ్గా జరగట్లేదు అనేది నా వర్షన్. నేను అదే మాట్లాడినా కదా. ఒక్క నిమిషం. స్పీకర్ ప్రసాద్ గారికి అసెంబ్లీ నడపడం చేత కావట్లేదు అంటే అదే మాట్లాడుతున్నా. నేను అదే మాట్లాడుతున్నా. నేను దానికి మించి మాట్లాడట్లేదు. నేను అదే మాట్లాడుతున్నా. గౌరవాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది. నిండు సభలో గెట్ అవుట్ అంతకన్నా పెద్ద మాట్లాడడం ఇదే మాట్లాడడం. ఏం మాట్లాడతావు? ఇంతకు మించి ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇటువంటి కాంట్రవర్సీలు విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ చెప్పులు తీసుకొని కొట్టారు పార్టీని. కొంచెం కూడా సిగ్గుతరం లేకుండా ఈ రోజు తెలంగాణ శాసనసభలో వ్యవహరించినటువంటి తీరులో తెలంగాణ సమాజం మీ పైన కాకరి చూపిస్తుంది. కొంచెం కూడా సిగ్గుతరం లేకుండా శాసనసభకు రాకుండా తెలంగాణ శాసనసభను అవమానిస్తూ ఇంకా మీ బతుకులందుకు ఇంతకు మించి అసలు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నారు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ కండు వేసుకోవడానికి కొంచెం సిగ్గుంటారు. ఈ రోజు శాసనసభలో మీరు చేసేటువంటి వ్యవహారం అత్యంత
ఎన్ని 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 కుంభకోణాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎన్ని మీరు చేసిన కుంభకోణాల కన్నా వన్ సెకండ్ ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్ శేషు సార్ ఒక్క నిమిషం గౌతమ్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్ గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం 1 సెకండ్ ఒక్క నిమిషం 1 సెకండ్ భూమి నిషేధిత జాబితా స్కామ్, ఎక్సైజ్ మైక్రో బ్రూవరీల మీద స్కామ్, మీరు అవుటర్ Yes, yes. పైన ఒక్క నిమిషం గౌతమ్ గారు మీరు పాయింట్ కి వచ్చారు. గౌతమ్ గారు మీరు పాయింట్ కి వచ్చారు. 1 సెకండ్ గౌతమ్ గారు ఒక్క నిమిషం గౌతమ్ గారు నో శేషు సార్ నేను శేషు సార్ తో మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ప్లీజ్, మీ ఇద్దరు సైలెన్స్ గౌతమ్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు అండ్ కార్తిక్ గారు. నో ఐ వోంట్ ఎంటర్టైన్ దిస్. ఇది కరెక్ట్ కాదు. ఇది మీ అసెంబ్లీ, ఇది అఖిలపక్ష సమావేశాల అసెంబ్లీలు కావు. అసెంబ్లీనే బ్రష్ పట్టి చేస్తున్నారు. టీవీ డిబేట్లు కూడా అట్లే తయారవుతున్నాయి. ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్ ప్లీజ్. గౌతమ్ గారు నో యూ షుడ్ లిసన్ మై వాయిస్. ఐఎమ్ సారీ. శేషు సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఒక నిమిషం కార్తిక్ గారు ప్లీజ్. కార్తిక్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. నేను మీ దగ్గరకు వస్తా. 1 సెకండ్ కార్తిక్ గారు నో ఐ వోంట్ లిసన్ దిస్. నో కార్తిక్ ప్లీజ్. కార్తిక్ గారు ప్లీజ్. నేను ఏమంటున్నా శేషు సార్ నో 1 సెకండ్ ఎగ్జాక్ట్లీ 1 సెకండ్ హోల్డ్ ఆన్. శేషు సార్ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు పొద్దున ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసింది ప్రభుత్వానికి. దాంట్లో అవినీతి ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్ కార్తిక్ గారు నేను టైం ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? నాకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో నేను ఇస్తాను. కాసేపు మీరు కూల్ అవ్వండి. నేను టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేదు, నేను ఒక విశ్లేషకులకు ఇచ్చాను. 1 సెకండ్. సో ప్లీజ్ రెస్పెక్ట్ మై వర్డ్. శేషు సార్ ఇలా పొద్దున టీఆర్ఎస్ పార్టీ ఒక లేఖ రిలీజ్ చేసింది. అవినీతి కుంభకోణాల పైన లేఖ రాస్తే విచారణ జరుపుతామని చెప్పేసి శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించారు. కాబట్టి మేము పలానా వాటి మీద అవినీతి జరిగిన అని చెప్పేసి 20 అవినీతి అంశాలను బయటపెట్టి వాళ్ళకు లెటర్ ఇచ్చారు. సివిల్ సప్లై స్కామ్ అన్నారు, అమృత్ టెండర్ల స్కామ్ అన్నారు, KLSR అన్నారు, నైని కోల్ బ్లాక్ అన్నారు, సింగరేణి ఓబీ స్కాము, సోలార్ స్కాము, NTPC, HCU, లగచర్ల, కోటెకరాల భూమి నిషేధిత జాబితా స్కామ్, ఇట్లా 20 ఇచ్చారు సార్. ఈ 20 ఇచ్చి వీటిపైన ఈరోజు ప్రభుత్వంని గట్టిగా కడిగి పారేస్తారేమో అని చెప్పేసి అందరు ఎదురు చూస్తే పాడి కౌశిక్ రెడ్డి తుపాకీ తోటి మొత్తం సభను డైవర్ట్ చేశారు. సభ మొత్తం ఈ అంశాలపైన కాకుండా కుల మతాల మీదకి వెళ్ళిపోయింది, కులాల మీదకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది సార్? మీలాంటి ప్రొఫెసర్లు పాఠాలు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. శ్రీకాంత్ లేదు, ఒకసారి అనుభవ రాహిత్యము తోటి ఇవాళ బిఆర్ఎస్ కి ఒక అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులో జార విడుచుకుంది. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ విసిరినటువంటి ట్రాప్ లో బిఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఇవాళ మొత్తము 2 రోజులుగా అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి అవినీతి పైన, సిబిసిఐడి పైన, హౌస్ కమిటీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బట్ ఆ విధంగా చర్చ జరిగితే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవే. కానీ ఈ అనుభవ రాహిత్యం, లెజిస్లేటర్ గా సభా సంప్రదాయాలు ఎట్లుంటాయి, సభా నియమాలు ఎట్లుంటాయి, నిబంధనలు ఎట్లుంటాయో తెలుసుకోకుండా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళతోటి ఇదే సమస్య. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఏం చేశారు, సభలో కూర్చొని ఒక సీనియర్ శాసనసభ్యులు మాట్లాడుతున్న సందర్భంలో తాను చేసినటువంటి సైగలు, తను చేసినటువంటి వ్యవహారంతో మొత్తం సభ అంతా కూడా విషయం డైవర్ట్ అయిపోయింది. అవినీతికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ కాకుండా మొత్తం అటు కుల మతాల పైన, తర్వాత సీనియర్ సభ్యుల పైన చర్చను ఎటో వైపుకు తీసుకుపోయారు. మొత్తం గందరగోళం అయిపోయింది. సభ 21 మంది సభ్యులు సస్పెన్షన్, తర్వాత ఈ సైగలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన ఎథిక్స్ కమిటీ, సభా హక్కుల కమిటీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సరిగ్గా గత సమావేశాల్లో కూడా జగదీశ్వర్ రెడ్డి ఒక మాట జారేసరకు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. స్పీకరు మీ సొంత వ్యవహారం కాదు సభ అనేటటువంటి ఒక మాట మాట్లాడేసరకు దానిపైన కూడా పెద్ద ఇష్యూ అయిపోయినటువంటి సందర్భము. అప్పుడు కూడా సభలో గందరగోళం ఏర్పడినటువంటి ఒక సీక్వెన్స్, అక్కడ జగదీశ్వర్ రెడ్డి, ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి, ఇదే ఒక అంశం వచ్చింది. బట్ ఇట్లాంటి తప్పిదాలు దొరలకుండా బిఆర్ఎస్ పార్టీకి ఒక అనుభవం, అందుకే కేసీఆర్ సభకు రావాలని నాలాంటి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఈ అంశము మనకి ఒక చాలా మంచి అంశం. అసలు యాక్చువల్ గా
బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అని అంటే సిఎల్పి లీడర్ గా ఒక దళితుడు ఉంటే సిఎల్పి హోదా లేకుండా చేశారు, తర్వాత ఒక దళితుడిని స్పీకర్ గా పెడితే సభకు కేసీఆర్ రావటం లేదు అనే దాని దగ్గర నుంచి వాళ్ళ ఇక్కడికి వచ్చేసరికి ఒక దళిత సభ్యుడు మాట్లాడుతుండేసరికి ఇట్లా అవమానం చేస్తారా అనేటటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇట్లాంటి సున్నితమైనటువంటి అంశాలను హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభాపతిగా ఉన్నటువంటి స్వామి గౌడ్ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వాళ్ళు ఒక ఇయర్ ఫోన్స్ విసిరేశారు అనేటటువంటి ఉద్దేశంతో కంటికి దెబ్బ తగిలింది అనేది మొత్తం వాళ్ళ సభ్యత్వాలనే రద్దు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదొక సంఘటన. తర్వాత మీకు ఇదే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు శాసనసభ జరుగుతున్నప్పుడు రోజా అప్పటి పీతల సుజాత అనేటటువంటి మంత్రి పైన చేసినటువంటి కామెంట్స్, చేసినటువంటి సైగలతోటి ఆర్కే రోజాను కూడా సభ నుంచి ఎక్స్పెల్ చేసినటువంటి సందర్భాన్ని మనం అదే సీక్వెన్స్ లో ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు ఒక కీలకమైనటువంటి ఒక అవినీతి పైన చర్చను గనక కొనసాగించి ఉంటే ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వచ్చేది. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు సభలో చేయటం. ఇప్పుడు నేను గౌతమ్తో కొద్దిగా ఇక్కడ డిఫర్ చేస్తున్నాను. ఎందుకనంటే సభ నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, వాటిని కాపాడాలి. బీఆర్ఎస్ ఒక ప్రతిపక్షంగా మంచి అవకాశం ఉంది, బడ్జెట్ ఉంది, అవినీతి అంశాలు ఉన్నాయి, వాటిపైన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లో గనక తీసుకుపోయి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడేది, ఇబ్బందుల్లో పడేది. కానీ ఆ అంశాల పైన కాకుండా సభలో కొంత హుందాతనంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొంత హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అది ఎక్కడో కౌశిక్ రెడ్డి మిస్ అయ్యాడు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి గతంలో కూడా వివాదాస్పదంగా ఉంది, ఇవాళ సభలో కూడా వివాదాస్పదంగా ఉంది. కాబట్టి బట్ అట్లాంటి తప్పిదాలు దొరలకుండా బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు తీసుకొని ఇట్లాంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, అవినీతికి సంబంధించిన అంశాలు, బడ్జెట్ లో వచ్చినటువంటి కేటాయింపులు, సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నటువంటి లోపాలను గనక ఎత్తి చూపించి గనక ఉంటే అది బాగుండేది. బట్ నిన్నటి వరకు సభలో చాలా సక్సెస్ఫుల్ గా ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఇవాళ ఒకే ఒక చిన్న అంశం, బట్ అది కూడా చేయకుండా ఉండాల్సి ఉంటుంది కదా సభలో. ఒక పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆ సైగలు, లేకపోతే ఆ తుపాకీ పెట్టి కాల్చినటువంటి సిగ్నల్స్ ఉండేసరకు అది టర్న్ తీసుకుంది. ఎటు టర్న్ తీసుకుంది? దళితులను అవమానించేటటువంటి వైపుకు టర్న్ తీసుకోవటం వల్ల రాజకీయంగా బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని వదులుకున్నట్టు అవుతుంది. బట్ ఇవాళ సభ అధికార పక్షం చేతుల్లో ఉంది కాబట్టి ఒకళ్ళు ఎథిక్స్ కమిటీ వేశారు. ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ లో కనుక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఎలా ఆపగలుగుతాం మనం? సభా సంప్రదాయాలు ఉంటాయి. దీని అవుట్పుట్ అహంకారం చూపిస్తున్నారు అన్నటువంటి లైన్ బోదా? ఎందుకంటే ఏదున్నా మైకులో విమర్శించుకోవచ్చు, మైకుల్లో తిట్టుకోవచ్చు, వాట్ ఎవర్, విమర్శకు ప్రతి విమర్శ ఉంటా ఉంటుంది. మనం నిన్న మొన్న చూసినాం కొన్ని సందర్భాల్లో శ్రీధర్ బాబు, కేటీఆర్ కలిసి మాట్లాడుకోవడం, లేదంటే ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు ఒకరికొకరు కలిసిమెలిసి వాళ్ళ చైర్లలోకి వెళ్ళి మాట్లాడుకోవడం, అట్లాంటి సాంప్రదాయాన్ని చూసినటువంటి ప్రజలు ఈరోజు ఈ సిగ్నల్స్ ఇవ్వడాలు, ఈ అవగాహన అవగాహన లేకపోవడం, మోర్ ఓవర్ వీళ్ళిద్దరు ఒక జిల్లానా అంటే కాదు, ఆయనది అక్కడ ఈయనది ఇక్కడ, రెండు వేరు జిల్లాలు, అటు కరీంనగర్ కిందకి ఆయన వస్తాడు, వరంగల్ జిల్లా కిందకి ఈయన వస్తాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా పంచాయతీ ఉందా అంటే లేనటువంటి విషయం. ఎందుకు గింత సభలో, నిండు సభలో కూర్చొని ర్యాగింగ్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే ఇప్పుడు యూత్ ఈ యువకులైనటువంటి శాసనసభ్యులు దూకుడుగా వ్యవహరించడంలో తప్పేమి లేదు. కానీ ఆ దూకుడుతనం ఎక్కడుండాలంటే సమస్యల పైన, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఉంటే బాగుంటుంది తప్ప. బట్ ఇట్లా సభలో ఎంతైనా ఒక సభ్యుడు సభలో చాలా హుందాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ హుందాని తప్పినప్పుడు ఖచ్చితంగా అది ఒక ఇష్యూగా మారిపోతుంది. మరి ముఖ్యంగా ఇట్లాంటి ఒక సెన్సిటివ్ అంశాలు ఉన్నప్పుడు, ఆ సెన్సిటివ్ ఒక సున్నితమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు ఎప్పుడు కూడా ప్రజల అంశాలపైన దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నాలు, తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సభసాక్షిగా తీసుకొచ్చి హైలైట్ గా దాంట్లో మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది తప్ప. బట్ ఇట్లాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రభుత్వం చేతుల అధికారం ఉంటుంది, స్పీకర్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటి అంటే రెండు అంశాలు ఉన్నాయి శ్రీకాంత్ దీంట్లో. ఒకటి ఏంటి అని అంటే బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే
మాట్లాడుతున్నటువంటి సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి సభ్యుడు, అంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డా సభలో ఉన్నప్పుడు ఆ సభ్యుడిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అక్కడ ఒక లైన్ కౌశిక్ రెడ్డి మిస్ అయినట్టుగా మనకు కనపడుతుంది. రెండో అంశం ఏంటంటే స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు. పార్టీ ఫిరాయింపుల సందర్భంగా స్పీకరు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు కాబట్టి అంటే, కానీ అక్కడ కూడా లైన్ మిస్ అయ్యారు. ఒక స్పీకర్ స్థానంలో ఎవరున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ఉన్నా స్పీకర్ చైర్కు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ లైన్ స్పీకర్ విషయంలోనూ, ఆ లైన్ కడియం శ్రీ గారి విషయంలోనూ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇది పక్కదారి పట్టింది అంశం. బట్ బీఆర్ఎస్ కోణంలో చూస్తే ఈ అంశం మేరకు మేము అలా అంటే కుదరదు. అట్లా సభకు ఒక సంప్రదాయం ఉంటుంది, సభకి నిబంధనలు ఉంటాయి, సభకు నియమాలు ఉంటాయి. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యూ షుడ్ ఫాలో. ఒకవేళ ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు మీకు అభ్యంతరాలు ఉంటే సభ నుండి వాకౌట్ చేసుకోవాలి. అట్లాంటి చర్యలు తీసుకోవాలి తప్ప, బట్ సభ్యుడి పైన మీరు అవహేళనగా, అనుచితంగా, సభ నియమాలకు, సభ నిబంధనలకు విరుద్ధంగా గనక వ్యవహరిస్తే దట్ షుడ్ బి పనిషబుల్. ఖచ్చితంగా అది పనిషబుల్ అవుతుంది. కాబట్టి బట్ ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విసిరినటువంటి ట్రాప్ లో పడిపోవటం వల్ల ఈ విధమైనటువంటి సమస్య వచ్చింది. జగదీశ్వర్ రెడ్డి విషయంలో గత సమావేశాల్లో ఏ విధమైనటువంటి అంశం తెరపైకి వచ్చిందో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా అదే విధమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ పార్టీని ఈ అంశంలో ఆత్మరక్షణలోకి నెట్టినట్లుగానే నాకు కనపడుతుంది. కానీ వాస్తవంగా నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ సభలో చాలా గట్టిగా వ్యవహరించింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి అవినీతి పైన గట్టిగా మాట్లాడటం జరిగింది. దానిపైన హౌస్ కమిటీ బదులుగా సిబిసిఐడి ఎంక్వైరీ దాకా తీసుకురావాల్సి జరిగింది. దాన్ని కొనసాగించి ఉండి బడ్జెట్ లో కేటాయింపుల విషయంలో, బడ్జెట్ లో ఉన్నటువంటి నిధుల కేటాయింపు విషయంలో గట్టిగా ఈ సమావేశంలో పట్టుబట్టి ఉంటే అది ప్రభుత్వానికి డ్యామేజ్. ఈ సభలో ఒక అంది వచ్చినటువంటి ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక అంది వచ్చినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకుంది. అది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయినట్టుగానే మనం భావించాలి. కార్తిక్ గారు, ఎందుకు రెచ్చగొట్టుకునేటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? హరీష్ రావు టీమే ఉన్నారు, ఒక్కరు రమ్మన్నారు రారు, కేటీఆర్ పిలిస్తే ఒక్కరు కూడా రారు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి నిలబడరు. అదే హరీష్ రావు పిలిస్తే వస్తారు. కుటుంబ పంచాయతీలు, ఈ పంచాయతీలు మాట్లాడుకోవడానికి అసెంబ్లీ ఉన్నది. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఇక బల ప్రదర్శన ఎట్లా ఉంటారంటే, మా పార్టీ బలం ఏంది, మేమేంది చూపిద్దాం అన్నట్టు అధికార పక్షానికో ప్రతిపక్షానికో చూపిస్తారు. ఇక్కడ కండబలాలు చూపిస్తున్నారు. ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఏదో సైగ చేస్తే ముఖ్యమంత్రి ఉండి మా రాజ్ ఠాకూర్ ఒకసారి లేచి నిల్చో, మాకు కూడా ఉన్నాడు కండలు తిరిగినోడు, మేము కూడా కొడతాం తిడతాం. ఏంది సంకేతాలు ఏంది సార్? అయితే రాజ్ ఠాకూర్ని లేపి కొడతాం తిడతాం అని ఆగలేదు. మీరు దయచేసి వినండి. సంకేతం అదే కదా, మాకు కూడా కండలు తిరిగినోళ్ళు చెప్పారండి. ఉన్నారు కంటిన్యూషన్ నెక్స్ట్ ఉంది. అందుకోసం కాదు మనం ఇక్కడికి వచ్చింది. మనం బల ప్రదర్శన చేయడానికి కాదు, కుస్తీ పోటీలు కట్టడానికి కాదు, కత్తుల పోట్లు చేయడానికి కాదు, చర్చ చేయడానికి వచ్చినామని వారు చెప్పినారు. ముందు వారు ఆయనను లేపి మా దగ్గర కూడా ఉన్నారు, కానీ అందుకోసం కాదు ఈ సభ అని వారు పూర్తిగా చెప్పినారు. సో ఆ పూర్తిగా చెప్పిన దాని సారాంశం ఏంటి? మనం ఈడ కొట్లాటకు కాదు వచ్చింది, చర్చ చేయడానికి, మాట్లాడడానికి, ప్రజల పక్షాన ఒక విలువైనటువంటి మంచి పాలన అందించడానికి మనం వీడికి వచ్చినాము. ప్రజలు మనం ఏం చేస్తున్నారో చూస్తున్నారన్న కోణంలో వారు మాట్లాడినారు. ఈరోజు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యవహారము అసలు నిజంగా చెప్పాలంటే సార్, ఒకవేళగా నేను కనుక శాసనసభలో సభ్యుని అయ్యి ఉంటే కౌశిక్ రెడ్డి గారిని సభలకు వెళ్ళి సస్పెండ్ చెయ్యండి అని ఈరోజు కాదు సార్, 2024లోనే నేను ప్రతిపాదన పెట్టేవాడిని. ఒకవేళ నేను కనుక సభలో సభ్యుని అయ్యి ఉంటే. ఎందుకంటే సార్, నాకు తెలిసినంత వరకు 2023 డిసెంబర్ 14 నాడు శాసన సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఛార్జ్ తీసుకున్న సెషన్ నుంచి ఈరోజు టిల్ డేట్ సండే, ఈరోజు అంటే మీరు ఈ చర్చ పెట్టడానికి కొద్దిసేపటి వరకు కూడా ప్రతి సెషన్లో కూడా నేను లాబీలో ఉండే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు జరిగిన సందర్భాలన్నిటిని కూడా నేను గ్యాలరీలో ఉండి ప్రత్యక్షంగా చూడటం జరిగింది. నేను కౌశిక్ రెడ్డి గారు సభలో నాకు తెలిసినంత వరకు సార్, స్పీకర్ గారు చైర్లో కూర్చున్నప్పుడు ఏ సభ్యుడు కూడా, ఇంక్లూడింగ్ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోరు సార్. ఒక హుందాగా కూర్చుంటారు. కానీ నేను 2023 నుంచి ఈ రోజు వరకు చూస్తున్న కౌశిక్ రెడ్డి గారిని నేను గ్యాలరీలో నుంచి ప్రత్యక్షంగా చూస్తా. కౌశిక్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఏం సాంప్రదాయమో, ఆయనకు శాసనసభ్యుడిగా ఉండడానికి ఏమి అర్హత ఉంది, ఎట్లా అర్హత ఉంది అని నేను అడుగుతున్నా.
శ్రీకాంత్ అన్న ఇదేనా సార్. ఇదేనా మాట్లాడడం ఇదేనా కరెక్టా శ్రీకాంత్ అన్న? ఒక వ్యక్తి తన కాలు మీద వేసుకుంటే అది తప్ప? వేసుకోవద్దన్నా, వేసుకోవద్దు. ఆ, ఇది తప్ప? స్పీకర్ ముందర వేసుకొని తప్ప కూర్చోవద్దు. చెప్పండి, ఇదేనా అది మాట్లాడడం? చట్టం ఉంది. కార్తీక్ ఏం మాట్లాడతారు? ఇదేనా ఏం మాట్లాడడం? ఆడాలి మీరు? మీరు దీన్ని సభలకు సమర్థిస్తారా? పోయిన చెప్పండి. మొహం అయితే కదా. దీన్ని మీరు సమర్థిస్తారా? ఎంతసేపు ఇతన్ని దొంగతనం నెత్తి మీద ఎట్లా పెట్టడం చేయాలి, కాదు. దోపిడీ ఎట్లా చేయాలి, ఇతన్ని నెత్తి మీద ఆడోళ్ళని పెట్టడం ఎట్లా కాదు. వాడుకోవాలి, డ్రగ్స్ ఎట్లా వాడుకోవాలి, కౌశిక్ రెడ్డి కాల్ ఇది తీసిన తప్ప మీకేం కార్తీక్ రెడ్డి తెలియదు. నెత్తి మీద పెట్టాలా? ఒక్క నిమిషం. చెప్పండి మీరు. శ్రీకాంత్ గారు, ఇగో నాకు ఆహా, గౌతమ్ అన్న అంటే చాలా కార్తీక్ గౌరవం రెడ్డి ఉంటుంది. కా- వారు కాదు. ఇట్లానే మాట్లాడినారు అనుకో, కౌశిక్ రెడ్డి అస్సలు కాదు, గౌరవం కార్తీక్ మర్యాద మీద ఏమి పెట్టాలా? లేకుండా మాట్లాడతా. ఏంది ఆయన ఇది? కామ్ ఎట్లా ఉండమని కరెక్ట్ చెప్పండి. చెప్పండి. ఆయన కామ్ కాలు అవుతామని మీద చెప్పండి కాలు అంటున్నా. వేసుకొని ఆయన కూర్చోవడం కామ్ అవుతాడు. సమస్య అయిపోయిందా? మీలాగా ఆడాలని ఇది వాడుకోవడము, డ్రగ్స్ ఇది వాడుకోవడము మాకు తెలియదు ఇది సార్. కరెక్టా? మీలాగా శ్రీకాంత్ గారు మహిళల్ని చెప్పండి. ఇది మీరు డ్రగ్స్ చెప్పాలా? ని కాలు మీద బ్లాక్ కాలు వేసుకొని రాజకీయాలు కూర్చోవడం తప్ప. మాకు కంఫర్ట్ తెలియదు. కోసం రౌడీ కూర్చుంటారండి. రాజకీయాలు మాకు తెలియదు. ఏంది అది? శ్రీకాంత్ గారు ఆయన గమ్మున ఇది కూర్చోమన్నాడు. కరెక్టా? సైలెంట్ ఇది కూర్చోమన్నాడు. కరెక్టా చెప్పండి. ఆయనకి ఏం ఇది తెలియదు. సమస్య ఆయన గుట్టిగా ఇది ప్రజలకు ఉన్నాడని సంబంధించిన తప్ప సమస్య ఏం తెలంగాణ తెలియదు. ప్రజలకు ఆయనకు సంబంధించిన రాజకీయం సమస్య తెలియదు. ఆయన తెలంగాణ గౌతమ్ అన్న సమస్య ఒకరోజు ప్రజలకు ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటున్న ఓటు సమస్య వేసిన కాదు మీద ముఖం కాలు కాదు. చేసి ఆయన కూర్చోవడం ప్రజాస్వామ్యం ఇది తెలియదు. ఆయన ఆయన మాట్లాడేది పార్టీ ఇది విలువలు ఆయన తెలియదు. ముందు అక్కడ కల్వకుంట్ల తీసుకొచ్చి చెప్పేది చంద్రశేఖర్ వాళ్ళ ఇది పార్టీకి ఆయన ఒక విలువ విశ్లేషణ చేసేది నేర్పిస్తలేడు. ఇది ఏం ఆయన పార్టీ నేర్పిస్తలేడు. నుంచి వాళ్ళు మాట్లాడేది చర్చ ఇది వేదికగా ఆయన పార్టీ ఎట్లా నుంచి ఉండాలో తెలంగాణ వాళ్ళకి ప్రజలకు తెలియదు ఇచ్చే కానీ సందేశము డ్రగ్స్ ఎట్లా వాడాలి, కౌశిక్ రెడ్డి మహిళలు కాలు మీద ఎట్లా కాలు వాడుకోవాలో వేసుకొని కూర్చోవడం వాళ్ళకి అనేది మాత్రం బాగా ఇది తెలుసు. పెద్ద సమస్య దయచేసి ఇది గౌతమ్ అన్న, ఇదా? గౌతమ్ ఇదా అన్న, కరెక్ట్? గౌతమ్ ఇదా అన్న, కరెక్ట్? చెప్పండి. గౌతమ్ శ్రీకాంత్ అన్న, గారు చెప్పండి. గౌతమ్ అన్న, ఇది కరెక్టా? నీ ఆటలు ఈడ కాలు సాగవు. మీద వదిలేసి కాలు వేసుకొని కూర్చుంటే అసలు సమస్యలు వదిలేసి కొసరి పట్టుకుంటున్నారు. అసలే వదిలేసి అక్కరాని అని పట్టుకొని వాటి మీద డిబేట్లు పెట్టుకుంటున్నారు, వాటి మీద డిస్కషన్ చేసుకుంటున్నారు. అవసరం లేదు. అది అసలు డిస్కస్ చేయాల్సిన పాయింట్ కూడా కాదు. అది డిబేటబుల్ పాయింట్ కూడా కాదు. అది డిబేటబుల్ పాయింట్ కాదు. ఇది తెలంగాణ కార్తీక్ ప్రజలు గారు ఎదుర్కొంటున్న సమస్యనా? ఇది తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఆయన నోరు మూసుకొని కూర్చోమని నో నో మీరు నోరు మూసుకోవద్దు, మీరు నోరు మూసుకోమని అనొద్దు, అట్లాంటి పదాలు వాడకండి. ఆయనకి ఏం తెలుసు? నో 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 ఆయన మాట్లాడే హక్కు ఆయనకు ఉన్నది, మీరు నోరు మూసుకోవాలని అనాల్సిన అవసరం లేదు. ఇట్లా అనట్లా నోరు మూసుకోమనండి. ఇది- ఒకటి ఇది- సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వ్యక్తి పట్ల ఇచ్చే ఇంతకు గౌరవం నేను ఇదే. మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కరెక్టేనా? తర్వాత నేను మాట్లాడినప్పుడు ఇది అట్లానే కరెక్టేనా మాట్లాడాను. ఒక్క నిమిషం, ఒక్క మళ్ళీ నేను మాట్లాడుతుంటే ఇది ఆయన వచ్చి గౌరవించలేని మాట్లాడుతూ, ఆయన నా అప్లికేషన్ సంస్కారం చేత లేకుండా లేదా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీకు చేత అయితే లేదా అని అడుగుతున్నా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గౌతమ్ గారు 1 సెకండ్. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి ఇది పోనీ లేకపోతే గౌతమ్ గారు ఒక్క నిమిషం. నో నో మీరు వ్యక్తిగతంగా పోతున్నారు. గౌతమ్ గారు అయినా కానీ కార్తిక్ గారు అయినా కానీ వ్యక్తిగతం మీరు ప్రజల్ని రెఫరెండం చేస్తూ మాట్లాడాలి తప్ప మీరు వ్యక్తిగతంగా పోదు. మీరు ఆయన గమ్ముకుండా అనడాలు, నోరు మూసుకొనాలు, ఇది నేను ఎలవ్ చేయండి. మరి ఏమంటారు మళ్ళా? నోరు One మూసుకొని second. ఏమంటారు? ఏమంటారు? One ఇంకో second. భాష చెప్పంటారా మళ్ళా? చెప్పండి, ఇంకో భాషలో చెప్పంటారా? No, no, assembly- వస్తుందా ఆ భాష కూడా? ఒక్క నిమిషం ఆగండి, ఆగండి శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. శాసనసభలో స్పీకర్ గారు అంటే ఈజ్ అన్ ఈక్వలెంట్ టు జడ్జ్, న్యాయస్థానంలో కూర్చున్నటువంటి న్యాయమూర్తితో సమానం. న్యాయమూర్తి ముందు మనం హుందాగా కూర్చోవాలి. కాలు మీద కాలు వేసుకొని ఇష్టానుసారంగా కూర్చోవడానికి అది మన ఇల్లు కాదు సార్. శ్రీకాంత్ గారు నేను ఇది కరెక్ట్ ఈ పాయింట్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద మాట్లాడదామా కార్తిక్ గారు? కాదంటున్నా. శాసనసభ ఇక్కడ ప్రజా 6 గ్యారెంటీల మీద చర్చకు ప్రతిపక్షం లేవనెత్తట్లేదు, ప్రభుత్వాలు మాట్లాడట్లేదు. వాటి చట్టబద్ధం కావాలన్నటువంటి విషయాల మీద ఎవరిది రెస్పాన్స్ లేదు. అనవసరమైనటువంటి విషయాలకి అసెంబ్లీని వృధా చేసిండ్రు. ఇది అనవసరమైనటువంటి సమయాన్ని అనవసరమైనటువంటి విషయాలకు అసెంబ్లీ టైం ను డిస్టర్బ్ చేసింది. చంద్రశేఖర్ ఏం ఇది చేశారు? అనవసరమా? ఏం చేశారు? ఇది చెట్టు అవసరమా? పక్కన కూర్చొని చెట్టుకి ఇలా కూర్చొని చెప్పండి. ఏం చేస్తున్నారు? ఈ నోరు మూసుకొని వ్యక్తిగతమైన కూర్చున్నారా? దాడి నోరు చేయొద్దు. మూసుకొని ఉండు మళ్ళా. నిదానపరమైన ఉండు, విషయాలు ఉండు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నోరు మూసుకొని ఉండు. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. నో 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 ఏం తెలియదు. కార్తిక్ గారు ఏం కార్తిక్ గారు అంత ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. కార్తిక్ గారు అంత ఆవేశం అవసరం లేదు. కార్తిక్ గారు 1 సెకండ్. నో 1 సెకండ్. నో కార్తిక్ గారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు నోరు మూసుకోవాలని మాట్లాడద్దు దయచేసి. వ్యక్తిగతంగా అవసరం లేదు. వ్యక్తిగతంగా అవసరం లేదు. ఇంత పగ ప్రతీకారాలు ఏం అవసరం లేదు. మనిషి మాట్లాడేటప్పుడు మౌనంగా కూర్చోవాలన్న సంస్కృతి లేదా వాళ్ళకి, సాంప్రదాయం తెలియదా వాళ్ళకి? ఇక్కడ ప్రతిపక్షం అంటే శేషు సార్ ఒక్క నిమిషం 1 సెకండ్. వినువయ్యా మరి. కార్తిక్ గారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎంత ఆవేశం అవసరం లేదు. నో వినకపోతే పో బయటికి. నో నువ్వు 1 సెకండ్. నువ్వు రమ్మంటే రాలేదు. కార్తిక్ గారు. మరి విను. నువ్వు రమ్మంటే రాలేదు. మేము నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. నువ్వు రమ్మంటే రాలేదు. నువ్వెవరిని నన్ను పొమ్మనడానికి? నువ్వెవరు నన్ను పొమ్మనడానికి? నేను పద్ధతి ప్రకారం అరే గంత అవసరం లేదబ్బా, గంత అవసరం లేదు. కార్తిక్ గారు నో 1 సెకండ్. అరే అధికార ప్రతిపక్షాలు మాట్లాడుతున్నావు. ఎట్ల పంచాయతీ లాగా మాట్లాడుకుంటున్నారు. 1 సెకండ్. శేషు సార్
వ్యక్తిగతంగా మాట్లాడు. అసెంబ్లీ టైం వేస్ట్ అవుతుంది, వ్యక్తిగతంగా డిబేట్ల టైం మాట్లాడు. వేస్ట్ అవుతున్నాయి. శేషు సార్ 1 సెకండ్. నియోజకవర్గ చర్చలు ఎట్లా పాల్గొనరు? శేషు సార్ తీసుకోండి. వ్యక్తిగతంగా మాట్లాడు. శేషు సార్ అసెంబ్లీ టైం డిస్టర్బ్ అవుతోంది, డిబేట్ల టైం డిస్టర్బ్ అవుతోంది. ఇట్లా వ్యక్తిగత పంచాయతీలు, అక్కడ ఎమ్మెల్యేలు తుపాకులు పట్టుకున్నట్టు సైగలు చేయడాలు. 5 నిమిషాలు హోల్డ్ చేయక నేను చేత వ్యక్తిగతంగా మాట్లాడితే నేను 5 నిమిషాలు 5 ఒక నిమిషాలు ఆడియోలో ఉన్నారా? నువ్వు ముగ్గురు ఒక ఆడియోలో ఉన్నారా? పీసీఆర్ నువ్వు కరెక్ట్గా ఒక్క మాట్లాడు. నిమిషం, మళ్ళీ ఆగు, ఒక్క నిమిషం. చూసుకో. కార్తీక్ గారు 1 సెకండ్. నువ్వు ఏం చేస్తారు ఇది? కార్తీక్ గారు 1 సెకండ్. కార్తీక్ గారు 1 సెకండ్. టైం వేస్ట్ అవుతుంది. కార్తీక్ గారు, కార్తీక్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, విను ఒక్క నిమిషం. నో 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 విను నో నేను అరవదలుచుకోలేదు. విను అనవసరమైన విషయాలు నేను అరవదలుచుకోలేదు. ప్రజలకు ఏం జరుగుతోంది, అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షం ఏం లేవనెత్తాలే, ఇవన్నీ పోయి తుపాకులు ఎత్తుకోవడాలు, నోరు మూసుకోమనడాలు ఏం జరుగుతోంది? ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం తరపున మాట్లాడేటోళ్ళు ప్రతిపక్షాల మీద పంచాయతీలు పెట్టుకుంటారా? చూడండి శ్రీకాంత్ గారు మీరిద్దరు ఒక్క నిమిషం సైలెంట్ అవ్వాలి. గౌతమ్ గారు, గౌతమ్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు నో నో చూడండి ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. 5 నిమిషాలు మీరు కూర్చోబెట్టడానికి చేత అయితే లేదా? చాలా దూరం పోతే ఏడిపోతుంది. గౌతమ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా గౌతమ్ గారు 1 సెకండ్. మాట్లాడతావా నో 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 వ్యక్తిగతంగా పోవద్దు. ఐఎమ్ సారీ, వ్యక్తిగతంగా పోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు, శ్రీకాంత్ ప్రజలు గారు చూస్తున్నారు. ఈ రోజు సభలో కౌశిక్ రెడ్డి చేసిన హలో యా శ్రీకాంత్ గారు ఈ రోజు సభలో కౌశిక్ రెడ్డి గారి వ్యవహారం అనేది టోటల్ తెలంగాణ శాసన సభని మాత్రమే కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకునే వ్యవహారము. ఒక ఎమ్మెల్యేగా, శాసన సభ్యుడిగా ఆయన వ్యవహరించిన తీరు, ఆయన వ్యవహరిస్తున్న తీరు, గతంలో చేసిన విధానము Right. ఏది కూడా Right. తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాజకీయాల్లో ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. గతంలో కార్తీక్ గారు కూడా 1 సెకండ్. ఇదే కౌశిక్ రెడ్డి గారు కార్తీక్ గారు 1 సెకండ్. యా ఐ అండర్స్టాండ్ ద పాయింట్ రిసీవ్డ్. ఇది అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశం. 21 మంది ఎమ్మెల్యేలను 21 మంది అని అడుగుతున్నా. 21 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఎథిక్స్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏం స్పీకర్ ఇప్పటికే సిఫార్సు చేయడం జరిగింది.